ఏంటన్నా ఎంతగానో ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? మరేం చేయమంటావురా? రేపు అశోక్ గాడు నందిని మెడలో తాళి కడతాడు. అదే జరిగితే ఈ జితేంద్ర బ్రతికున్నా చచ్చినట్టేరా. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, జరగనివ్వను. అన్నా అక్కడ సత్యకృష్ణ కాపలా ఉన్నారన్నా, మనమేమి చేయలేమన్నా. ఏం చేయలేనా అంటే నేనేం చేతకాని మా అన్నా? ఏం చేయలేనా? చేసి చూపిస్తా. రేపదే పెళ్లి పందిర్లో నందిని మెళ్ళలో తాళి కట్టి చూపిస్తా. రేపు మనం గుళ్ళో ఏం చెయ్యాలంటే ఇదిరా నా ప్లాన్. ఇప్పుడు చెప్పండ్రా, జరుగుద్దా జరగదా? జరుగుద్దన్నా. ఈ ప్లాన్ చాలా బాగుందన్నా. ఖచ్చితంగా మనల్ని ఎవరు పట్టుకోలేరన్నా. అసలు ఆ సూపర్వైజర్ని ఎవరు విడిపించారు? అసలు ఏం జరుగుంటుంది? మేడం, సూపర్వైజర్ కిడ్నాప్ అయిన ప్లేస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చాను మేడం. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం. సూపర్వైజర్ని విడిపించడం ఏంటి? గాయత్రి, ఏంటి గాయత్రి, ఏం చూస్తున్నావు? సడన్ గా ల్యాప్టాప్ క్లోజ్ చేసావేంటి? ఏం లేదండి, మన ప్రాజెక్ట్కి సంబంధించిన కొటేషన్ చెక్ చేస్తున్నాను. అవునా? నీకు గుడ్ న్యూస్. ఏంటది? రా చెప్తాను. మామ్, నానమ్మ, ఫనీ, బాబాయ్, పిన్ని. ఏమైందిరా? చెప్తాను, రండి. నానమ్మ, మన ప్రాజెక్ట్కి సంబంధించి ఇన్వెస్టర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాంట్రాక్ట్ మనకే వస్తుంది. అంతేకాదు, మనం అనుకున్నట్టే ఫారెన్ ట్రేడ్ కంపెనీతో మనం టైఅప్ అవుతున్నాం. అదే గనక జరిగితే మన కంపెనీ నెంబర్ 1 ప్లేస్కి టాప్ 50 MNCస్లో మనది ఒకటి అవుతుంది. కంగ్రాట్స్ అనంత్, నువ్వు సాధిస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఫారిన్ ట్రేడ్ కంపెనీతో కూడా ఖచ్చితంగా మన డీల్ ఓకే అవుతుందిరా. మీరు అనుకున్నది చేయాలంటే నన్ను దాటాలి కదా బామ్మ. ఒక మెట్టు ఎక్కుండొచ్చు, కానీ మీరు అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరనివ్వను. అసలు అక్క సూపర్వైజర్ని విడిపించడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలిస్తే అక్కనేమనుకుంటారు? అసలు అక్క ఎందుకు విడిపించాల్సి వచ్చింది? ఏమై ఉంటుంది? దీని వెనుక ఏదో జరిగింది. అదేంటో తెలుసుకునే వరకు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. నానమ్మ, నాకు మార్నింగ్ ఆన్లైన్ మీటింగ్ ఉంది. గుడ్ నైట్. అత్తయ్య గారు,
పడుకుందరు కానీ పదండి. ఒరేయ్, రోజు రోజుకి వాడి హవా పెరిగిపోతుందిరా. అడ్డుకట్ట వేయాలి. ఖచ్చితంగా వేస్తాను నాన్న. ఏం చేస్తావేమో. ఈ సత్య ఎక్కడ నగలు తీసుకొస్తుందా లేదా? అసలు వీళ్ళేం చేస్తున్నట్లు? ఏంటి పెళ్లి కూతురు పెళ్లికి రెడీ అవుతున్నట్టుంది? అవునండి, మా నందిని రెడీ అయి పెళ్ళికి వచ్చేస్తుంది. అవునా బాబు? మాకన్నా ఇక వెర్రి పప్పలు ఎవరు దొరికినట్టు లేరు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమయ్యా పెద్ద మనిషి, ముగ్గురు బిడ్డల్ని కన్నావు. పెద్దమ్మాయి పెళ్లికి నగలిస్తానని చెప్పి నీ చిన్న కూతురు ఇప్పటి వరకు కనిపించలేదు. నువ్వైనా సమాధానం చెప్తావా? నగల సంగతేంటి? లేదండి, సత్య నగలు తీసుకొస్తుంది. మీరు చెప్పినట్టే నగలు మీకు ఇచ్చేస్తుంది. ఇదిగో మీకు సంబంధం లేనోడు కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఆ ముక్క ఆడపిల్ల తండ్రి నోట్లోంచి రావాలి కదా కృష్ణ. అత్తయ్య, మా సత్య ఎలాగైనా వచ్చేస్తుంది అత్తయ్య. నా మాట నమ్మండి. మాటలతో నమ్మకాలు హామీలు ఇవ్వకూడదమ్మా. ఇవన్నీ నమ్మే ఎంత దూరం వచ్చాం. ముందే చెప్తున్నా, నువ్వు పీటల మీదకొచ్చేలోపు మీ చెల్లి ఆ నగలు తీసుకొస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. అమ్మో, లేదంటే అందరి ముందు మీ పరువు పోతుంది. తర్వాత నీకు జీవితంలో పెళ్లి జరగదు, గుర్తుపెట్టుకో. అయ్యో అయ్యో అయ్యో, అందుకే చెప్పాను కదే, ఆ సత్య మాటలు నమ్మి నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. ఇప్పుడు నీ చెల్లి ఏం చేసింది? మన అందరినీ నట్టేట్లో ముంచి వెళ్ళిపోయింది.